తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారన్నమాట. సో నో వన్ కన్సిడర్డ్ మీ ఇన్ఫాక్ట్ జగన్ అంటే. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ ఈ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారు అని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాస్ కంప్లీట్ అగైన్స్ట్ యూ. హెల్పింగ్ టు తెలుగు దిస్ ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? సో పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. టీడీపీ లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రచించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠ సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట జరిగితే ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 9 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తూ ఉంది, అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది, అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తారు? అపోజ్ చేయడం లేదు. హూ సైడ్ వీఆర్ అపోజ్? నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతాను? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరిని కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకోసిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ చేస్తాం. డిఫరెన్స్ అండ్ పాజిటివ్ బిట్వీన్ జగన్ తెచ్చిన డేటా సెంటర్కి ఈ గవర్నమెంట్ డేటా సెంటర్ డిఫరెన్స్ అండ్ పాజిటివ్ ప్లస్ పాయింట్స్ బిట్వీన్ ఇఫ్ యూ సీ బిట్వీన్ యువర్ గవర్నమెంట్ అండ్ ప్రెజెంట్ గవర్నమెంట్? డిఫరెన్స్ అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా, డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. బికాస్ మనం చేసింది కొనసాగింపే, మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్. కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25,000 ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి
అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో. చూడు, మేము అప్పట్లో సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం. అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్, తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కలిపితే 25,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా విత్ ఇన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి, కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం. అది ఇప్పుడు జరగడంలా, అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అయినప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. ఆశిష్. So I have 3 questions. If I'm allowed to ask 3 separate issues, 3 questions. Go ahead and ask one. I wanted to understand what's the YSR Congress Party stand on this Google data center. You have given a non-detailed presentation and you have shown the document that it actually came during your tenure. So what's YSR Congress Party stand on the data center and what are your concerns, if any? I think since you've been part of this press meet, you've seen for yourself how this data center has been progressing. Nobody, in fact, we are the one who promoted data centers. In fact, it was during our regime that the foundation stone was laid. In fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, that is YSRCP government, to Mr. Adani, who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh, who's actually putting in $10 billion of his money to bring Google to the state of Andhra Pradesh. So give credit, due credit to them. And give credit to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope since 2022 and who also now partnered with Adani Group to become part of Vizag.